ఇక హైదరాబాద్ యూసఫ్గూడలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహబూబా ఫంక్షన్ హాల్లో కుల మతాలకు అతీతంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అతిథి కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు కంచర్ల విజయలక్ష్మి పాల్గొన్నారు. బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ సందడి చేశారు మహిళలు. నవరాత్రి ఉత్సవాల్లో బతుకమ్మ సందర్భంగా సద్దుల బతుకమ్మ సందర్భంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో విజయలక్ష్మి గారు ప్రతిరోజు బతుకమ్మ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించి మనల్ని రమ్మంటే తన ఆహ్వానం మేరకు జూబ్లీ హిల్స్ కి వచ్చి ఇక్కడ మహిళలతో బతుకమ్మ ఆడి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎలాగైతే ఉండేనో అవన్నీ కూడా నెమరేసుకుంటూ వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడి కష్ట సుఖాలు పంచుకోవడమే బతుకమ్మలో భాగం కాబట్టి బతుకమ్మ ఆడుతూ బతుకమ్మ అందరినీ చల్లగా చూడాలని అందరూ కూడా మంచిగా ఉండాలని మేము అందరం కూడా కోరుకున్నాము. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీజీఆర్ గారి హయాంలో ఎలాగైతే బస్తీవాసులకు న్యాయం జరుగుతుందేనో అట్లే ఇప్పుడు కూడా జరుగుతుందని బీద పేద గొప్ప వాళ్ళకి తారతమ్యాలు లేకుండా అందరికీ కూడా మంచి పరిపాలన ఇచ్చే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరొకసారి పీజీఆర్ గారిని స్మరించుకుంటూ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ఆ అమ్మ దీవెనల వల్ల అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ బతుకమ్మ ఆడాము. అందరికీ కూడా మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అక్క వచ్చినందుకు ఈ బతుకమ్మ సంబరాలు ఇంకా ఘనంగా జరుపుకున్నాం, ఇంకా అందంగా జరుగుతుంది. సో అక్క రావడం చాలా హ్యాపీగా ఉంది. టైం తీసి అక్క మా కోసం వచ్చింది. సో ఇసుకు కూడా మహమూద్ ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము 1000 మందితో. అందరికీ పసుపు బొట్టు ఇచ్చుకునే ఆ అదృష్టాన్ని ఇచ్చినందుకు ఆ దుర్గమ్మకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అంత అదృష్టాన్ని ఇచ్చినందుకు పేరు పేరున విచ్చేసిన ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అక్కకు స్పెషల్గా నా కోసం వచ్చింది టైం తీసి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. మేడం కూడా వచ్చారు. సో వచ్చి వెళ్ళారు. మేడంకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.